ఫతేనగర్లోని పిట్టల బస్తీలో ట్రాన్స్జెండర్ దారుణ హత్య. ట్రాన్స్జెండర్ను ముక్కలుగా నరికి చంపిన గుర్తు తెలియని దుండగులు. నిర్మానుష్య ప్రాంతంలో ట్రాన్స్జెండర్ డెడ్ బాడీని చూసి పోలీసులకు సమాచారం. ట్రాన్స్జెండర్ హత్యపై క్లూస్ సేకరిస్తున్న పోలీసులు. గంజాయి మత్తులో హత్య చేశారని హిజ్రాలు తెలుపుతున్నారు. ఇప్పుడు విన్నాం కదా, ఈ దాడి మొదటిది కాదు, ఇది చివరిగా అవ్వాలని మేమందరం కోరుకుంటున్నాం. ఎందుకు ఇంత హేట్రెడ్ క్రైమ్ జరుగుతుంది? ట్రాన్స్జెండర్లు ఇళ్ల మీద పట్టారు, దౌర్జన్యాలు చేస్తారు, పెళ్లిళ్ళు చేసుకుంటామన్నారు, స్నేహం చేస్తామన్నారు, కాపురాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ గ్యాంగులు ఎవరో వీళ్ళు పేర్లు చెప్తున్నారు, ఫోటోలు ఇస్తున్నారు. ఇంత స్పష్టంగా పలానా గ్యాంగ్ వాళ్ళు ఫేస్బుక్ పేజీలు పెట్టుకుని, ఇన్స్టాగ్రామ్ పేజీలు పెట్టుకుని, ఫోటోలు పెట్టుకుని వాళ్ళు ఓపెన్ గా ఛాలెంజ్లు చేస్తూ వీళ్ళకి మెసేజ్లు పెడుతూ ఈ రకంగా హాంట్ చేస్తుంటే ఏంటి పోలీసు వ్యవస్థ అవగాహన ఏంటి? విచ్ హాంటింగ్ అనుకుంటున్నారా? వీళ్ళ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మీద చేస్తున్న దాడులు, దౌర్జన్యాల్ని ఈ ప్రభుత్వం, ఈ సమాజం ఎట్లా వాళ్ళ పట్ల వ్యతిరేక వైఖరితో ఉందో పోలీసు వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ కూడా అదే వైఖరితో ఉందా? విచ్ హాంటింగ్ జరుగుతుందని చూస్తూ ఈ గ్యాంగుల్ని వాళ్ళ మీద పడి వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తుంటూ చూస్తూ ఊరుకుంటున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది విచ్ హాంటింగ్ కాదు. వాళ్ళు మనుషులు, తోటి మనుషులు. మహిళా ట్రాన్స్జెండర్ జేఏసీలో కూడా తోటి సభ్యులుగా ఆ ట్రాన్స్జెండర్ సంఘాలు ఉన్నాయి. ఇవాళ వాళ్ళ హక్కుల కోసం దశాబ్దాలుగా వాళ్ళు పోరాడి నల్సార్ తీర్పు తర్వాత అనేక పోరాటాలతో వాటిని అమలు చేయించుకుంటున్నారు, ఉద్యోగాలు సాధిస్తున్నారు, హెల్ప్ డెస్క్లు పెట్టించుకున్నారు, పోలీస్ స్టేషన్స్ అన్ని పోరాడితే వచ్చిన ఎవ్వడి మెహర్బానీతో రాలే. పోరాడి ఒకవైపున హక్కులు సాధించుకుంటుంటే మరోవైపున దౌర్జన్యాలు పెరుగుతున్నాయి, దాడులు పెరుగుతున్నాయి. ఒకప్పుడు గాయపరిచారు, డబ్బులు దాచుకున్నారు, కానీ ఈ రోజు హింసిస్తున్నారు, ఆఖరికి శవాలుగా మారుస్తున్నారు. ఆ శవాలు కూడా కక్షపూరితంగా గీకి అంత హింసతో, అంత హింసించి, అంత చీరి పెట్టడానికి ఏం తగదా? పాలుల తగాదల, గట్టు తగాదల, దాయాదుల తగాదల ఏముంటాయండి వాళ్ళతోటి? ఏ రకమైన ద్వేషాన్ని వీళ్ళు పెంచుకుని పొల్యూషన్కి వచ్చింది. బాలనగర్ పొల్యూషన్కి ఏమని వచ్చిందంటే ఆ కాలనీ మాకు సనత్నగర్ పొల్యూషన్కి డైవర్ట్ చేశారు. సో చేస్తే అక్కడ మేము పలానా చోట ఎక్కడంటే ఫతేనగర్ బరేల గ్రౌండ్ దగ్గర రైల్వే ట్రాక్ పక్కనే ఒక ట్రాన్స్జెండర్ బాడీ పడి ఉంది, ఒకసారి వెరిఫై చేసుకోండి అనేది మాకు వస్తే మేము ఇమీడియట్గా మా టీం, మా సిఐ గారు, మా స్టాఫ్ అంతా కూడా అక్కడ పోయి వెరిఫై చేయడం జరిగింది. చేస్తే అక్కడ షీలా అనే ట్రాన్స్జెండర్, ఆమె పేరు 27 ఇయర్స్ తనకి. యాక్చువల్గా ఆమె పేరు షేక్ సాజిద్ అహ్మద్ అబ్దుల్లా అని అంతకుముందు పేరు ఉండేది, ఇప్పుడు షీలాగా మార్చుకుంది. షీలా కానీ మా నోన్ యాజ్ షీలా ఓన్లీ. ఆ ఉండేది షాపూర్ నగర్లో ఉంటుంది. సో ఏమిటంటే మాకు వీళ్ళ కొంతమంది వీళ్ళ దగ్గర కూడా డబ్బులు, ఇప్పుడు వీళ్ళు వృత్తి ఏంటంటే జనరల్గా కొంతమంది మంచి ప్రొఫెషన్లో కూడా ఉంటారు, డాక్టర్ ప్రొఫెషన్లో ఉంటారు, తర్వాత మంచి జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఆర్యా ప్రొఫెషనల్స్ ఉన్నారు. కొంతమంది తెలియాలంటే కొంచెం బెగ్గింగ్ చేస్తుంటారు, సెక్స్ వర్క్ కూడా కొంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, అందరని కాదు కొంతమంది. సో దాన్ని ఆసరాగా తీసుకుని కొంత సస్పెక్ట్స్ ఏం చేశారంటే వీళ్ళు డబ్బుల కోసం వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ అవి గుంజుకొని ఆమెని, మాకు క్లారిటీ ఇంకా రాలేదు, దేంతో కొట్టారో చూస్తున్నాం, వెరిఫై చేస్తున్నాం. సస్పెక్ట్స్ని ప్లస్ ఏదైతే వెపన్ ఉన్నాడో అవి కూడా కొన్ని దొరికినాయి. మాకు ఇంకో దొరకాల్సిన ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆ సస్పెక్ట్స్ ఎవరా, లేకపోతే ఇంకా ఈ ఏమేమి వెపన్స్ ఉపయోగించారో కారణాలు ఏం తెలుసుకొని మీకు ఫర్దర్గా మీకు తెలియజేయడం జరుగుతుంది. మనకి ఇంకా మా దగ్గర వెపన్స్ ఇంకా స్వాధీనం చేసుకోలేదు మేము. మాకు తర్వాత దాంతో మాకు పైకి అనే కారణాలతో కట్టతోడు కొట్టినట్టు అనిపిస్తుంది. ఇంకా అష్యూరెన్స్ క్లారిటీ రాదు మాకు. ఇంకా ఏమో ఒకసారి వెరిఫై చేస్తాం, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంది కాబట్టి కరెక్ట్గా చెప్పలేము. మేము ఏం చెప్పినా కూడా కరెక్ట్ కాదు అది. మేము ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏంది అసలు వెపన్ ఏమైనా వాడారా, ఇంకా వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయా, ఇంకే వెపన్స్ ఏమైనా వాడారా అన్నీ కూడా తెలుసుకొని మీకు కూడా ఇన్వెస్టిగేషన్ అయిపోయినట్టు మీకు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది.
అది చేయటం అది మామూలుగా 5:30కి వాళ్ళ ఫ్రెండ్కి ఒక ఆమెకి 5:36కి ఆ మధ్యలో ఒక ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పింది, ఇట్లా ఎవరో నన్ను వెంబడిస్తున్నారు, అట్లా మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి చేస్తున్నారని చెప్పింది. కానీ మనకి పోలీసులకు ఎవరు ఆమె ఫోన్ చేయలేదు. మాకు 10 గంటలకు డయల్ 100 కాల్ వచ్చింది. సస్పెక్ట్ వాళ్ళు చెప్తున్నారు. ఆ చెప్పే సస్పెక్ట్ని బట్టి మేము వెరిఫై చేస్తాం. అంతా కూడా ఇన్వెస్టిగేషన్లో అంతా సస్పెక్ట్ని వెరిఫై చేసి దాని ప్రకారం మేము కేసుని టేకప్ చేస్తాం. తరచుగా అంటే ఇక్కడ అంటే డిఫరెంట్ ప్లేసెస్ ఎక్కడ కాదు. అవి తరచుగా అంటే మళ్ళీ అర్థం మారిపోతుంది. ఇది ఈ ఏరియాలో జరుగుతుంది. వాళ్ళు చెప్పేది జనరలైజ్ చేసి త్రూఅవుట్ స్టేట్లో జరుగుతున్నాయని. అటువంటి మన దగ్గర ఏమైనా ఉంటే కూడా తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ మీద ఫర్దర్గా జరగకుండా నిరోధిస్తాం. ఏది అది క్లారిటీ లేదు మనకి. టైమ్ ఆఫ్ అఫెన్స్ని బట్టి మనకి ప్రాబ్లీ కరెక్ట్గా ఎగ్జాక్ట్ చెప్పలేం. బట్ 5:36 లోపు జరిగి ఉండొచ్చు తెల్లవారు. నాట్ షూర్ బట్ ఓకే.